వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు కంటిన్యూగా చేస్తున్నారు సార్. ఎప్పుడు ఎప్పటిలాగే ఎప్పుడు వాళ్ళు వర్క్ గాని, వాళ్ళ పిల్లలు స్కూల్‌కెళ్ళడం గాని, అదేం కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేదండి. హాస్పిటల్స్ కూడా నార్మల్‌గానే ఉన్నాయి సార్. ఇక్కడ వాళ్ళు చెప్తున్నట్టుగా అందరూ కూడా పానిక్ అవుతున్న విధంగా హాస్పిటల్స్ నిండిపోయాయని, పేషెంట్స్ ఎక్కువైపోయారని, శ్మశాన వాటికలు ఖాళీ లేవని ఇయన్నీ గూడా అబద్ధం సార్. అలాంటిది ఏమీ లేదు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎందుకంటే ఎవ్రీ డిసెంబర్, జాన్వరిలో వింటర్ సీజన్ కాబట్టి మినిమమ్ ఫ్లూస్ వస్తాయి సార్. అంటే కోల్డ్, కాఫ్ ఇవన్నీ కామన్ సార్. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది సార్. ఇది స్పెషల్‌గా ఈసారి వచ్చిన వైరస్ ఏం కాదు సార్ ఇది. ఇది జస్ట్ వన్ కైండ్ ఆఫ్ ఫ్లూ అండి. అంటే వింటర్ టైమ్‌లో కామన్‌గా వచ్చి కోల్డ్, ఫీవర్స్ అంతే సార్. కాఫ్ అండి. అంతేగాని ఇది వైరస్ కాదు సార్ ఇది. చైనాలో మీరు ఎక్కడుంటారు? ఏ సిటీలో ఉంటారు? ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా మీరు ఇండియాకి వైజాగ్‌కి ఎప్పుడొచ్చారు? నేను ఉండేది చాంగ్షా సిటీ సార్. హోనాన్ ప్రొవిన్స్ అండి. నియర్ టు బీజింగ్. నేను 3 డేస్ అయిందండి వచ్చి నేను. బీజింగ్‌కి దగ్గరగా ఇండియా వచ్చి. ఉంటుందా మీరుండే సిటీ? అవునండి. దగ్గరగా ఉంది ఎంత సార్. దూరంలో ఉంటుంది? బై ఫ్లైట్ 2 అవర్స్ అండి. 2 అవర్స్. ఓకే. వుహాన్ సిటీకి? దూరం సార్. దగ్గరేం కాదండి. దూరం అండి. దూరం. బై ట్రైన్ నియర్లీ 6-7 అవర్స్ అండి. చైనాలో మీరేం చేస్తుంటారు? నేను యోగా అండ్ డాన్స్ టీచర్ అండి అక్కడ. ఓకే. అక్కడే ఉంటారు మీరు. చైనాలోనే ఉంటారు. అక్కడే సార్. 2012 నుంచి నేను నా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే సెటిల్ అయిపోయాం సార్. ఓకే.